నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వాస్తవంగా 1,00,000 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్స్ జరిగి, అది కూడా డిజిటల్ పేమెంట్స్ కాకుండా క్యాష్ ట్రాన్సాక్షన్లు జరిగి దాదాపు 18,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని మనకందరికీ తెలిసిందే. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంటు సాక్షిగా ఆన్ రికార్డు కూడా చెప్పడం జరిగింది. ఇంత పెద్ద కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి చిట్టి తమ్ముడు ప్రమేయం లేకుండా జరిగిందా అని మనకందరికీ డౌట్ కూడా వచ్చింది. ఆయన కూడా ఇప్పుడు సీన్లోకి వచ్చేసాడు. ఆయన చేసినటువంటి ఘనకార్యం ఏంది, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గారు చేసినటువంటి ఘనకార్యం ఏందో ఒకసారి చూద్దాం రండి. మద్యం సీసాలో వైకాపా మాఫియా, ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి పాత్రదారులే. డిస్టిలరీ ప్రతినిధుల్ని తుపాకీతో బెదిరించిన భాస్కర్ రెడ్డి సన్నిహితుడు హనుమంత్ రెడ్డి. డిస్టిలరీస్ యజమాని ఎవరైతే ఉన్నారో, మేం చెప్పే బ్రాండ్లనే ప్రమోట్ చేయాలి, ఒక్కొక్క కేసుకి 50 రూపాయలు కమిషన్ ఇవ్వాలని చెప్పి లొంగకపోతే ఒక అతన్ని భాస్కర్ రెడ్డి సన్నిహితుడైనటువంటి హనుమంత్ రెడ్డి పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి బెదిరించడం అయితే జరిగింది. వీళ్ళు ఓడిపోయి ఆంధ్రప్రదేశ్లోని కంపెనీలు బతికిపోయాయి, కానీ ఇంకొకసారి వీళ్ళుగానే గెలిచింటే ఇంకా అరాచకమైన శక్తిగా అయితే తయారయ్యే వాళ్ళు. చూడండి, భారీ దోపిడీ లక్ష్యంగా మద్యం పాలసీ తెచ్చిన వైకాపా ప్రభుత్వం మాట వినని కంపెనీలను వేధించి గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. మద్యం కుంభకోణంలో వెలుగు చూస్తున్న కఠోర వాస్తవాలు. ఇక్కడ చూడండి ఏం చేసినారు. డిస్టిలరీ నుంచి కమిషన్లు వసూలు చేయడమే కాకుండా తమ సొంత బ్రాండ్లను మార్కెట్ చేసేలా కంపెనీలపై మద్యం మాఫియా తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చింది. మీ బ్రాండ్లు కాదు, మా సొంత బ్రాండ్లను ప్రమోట్ చేయాలి, ఇవే అమ్మాలి, మీరు ఇవే వైన్ షాపులకు పంపించాలని చెప్పి బెదిరించడం అయితే జరిగింది. ఈ విషయాన్ని ఆర్థోస్ బ్రెవరేజెస్ ప్రతినిధులు మాగులూరి భగత్ సింగ్ శ్రీనివాస్ వెల్లడించారు. అతిథి గృహానికి పిలిచి పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టి బెదిరించి ఏ విధంగా చేశారనేది ఇక్కడ చూడండి. జుజురహో లాగర్, జుజురహో స్ట్రాంగ్ మద్యం, ఇది ఏం పేర్లో ఏమో నాకైతే అర్థం కాల. మద్యం బ్రాండ్లను ఆర్థోస్ కంపెనీ సరఫరా చేస్తుంది. బాబ్జీ నాయని అనే వ్యక్తి కంపెనీ ప్రతినిధులను ఫోన్లో సంప్రదించారు. మద్యం మాఫియా షరతులకు తలొగ్గకపోతే ఈ కంపెనీ ఉత్పత్తుల్ని బ్లాక్ చేస్తామని బెదిరించారు. మీరు గనుక మేము చెప్పే బ్రాండ్లను ప్రమోట్ చేయకపోతే, మీరు గనుక ఒక కేసుకి 50 రూపాయలు ఇవ్వకపోతే మీ సరఫరాని ఆపేస్తామని బెదిరించారు. ఈ ఒత్తిళ్లు నడుమ కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అంటే ఎవరు అనుకున్నారు? వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధాన నిందితుడుగా కూడా ఉన్నారు. ఆయన హత్యలే కాదు, ఇలాంటి బెదిరింపులు కూడా చేపిస్తారు. ఆయన ఫ్రెండ్ ఎవరో భాస్కర్ రెడ్డికి సన్నిహితుడైన హనుమంత్ రెడ్డి అంట. భాస్కర్ రెడ్డికి సన్నిహితుడైన హనుమంత్ రెడ్డి బాబ్జీలతో గొల్లపూడిలో అతిథి గృహంలో ఆర్థోస్ బెవరేజెస్ ప్రతినిధి భగత్ సింగ్ సమావేశమయ్యారు. డిమాండ్లు అంగీకరించకపోతే సరుకు మార్కెట్లోకి వెళ్లకుండా అడ్డుకుంటామని హనుమంత్ రెడ్డి తుపాకీతో బెదిరించారు. ఇక చూడండి, కేసుకి 50 రూపాయలు చొప్పున కమిషన్ ఇవ్వాలని బెదిరించారంట. ఇది చూడండి, మొత్తం 33 మంది అరెస్ట్ అయిన సంగతి మనకు అందరికీ తెలిసింది. ఈ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో అందులో ఇప్పుడు కొత్తగా అవినాష్ రెడ్డి గారి పేరు, అదేవిధంగా వాళ్ళ తండ్రి గారైనటువంటి భాస్కర్ రెడ్డి గారి పేరు అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు ఇంకా అరెస్టు కావాల్సింది, ముందస్తు బెయిల్ కూడా ఇవ్వకూడదని చెప్పిండేది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి. సో నెక్స్ట్ అరెస్ట్ కాబోయేదేమో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంటున్నారు. ఆల్రెడీ సుప్రీంకోర్టుకు ముందస్తు బెయిల్కి వెళ్తే ముందస్తు బెయిల్ కూడా నిరాకరించింది. ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు ముందస్తు బెయిల్ ఇచ్చే అవకాశం లేదని కూడా స్పష్టం చేయడం జరిగింది. అదే విధంగా చిన్న చిన్న చేపలు దొరుకుతా ఉన్నాయా కానీ పెద్ద తిమింగలం, ఆంధ్రాలో లిక్కర్ డాన్ ఎవరో ఉన్నారు కదా, ఆడరెడ్డో మొగరెడ్డో, వాళ్ళు ఎప్పుడు దొరుకుతారు, వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనేటువంటి కుతూహలం అయితే ప్రజల్లో కనబడతా ఉంది. అదే విధంగా నిన్న మొన్న సాక్షి మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఖాయమని కూడా వాళ్ళే వేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేశారు కాబట్టి, ధనంజయ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మీద చేయి పెట్టినట్లని వాళ్ళే కథనాలు వండి వార్చుకుంటా ఉన్నారు. వాళ్ళకే కుతూహలంగా ఉందనుకుంటా జైలుకి వెళ్ళడానికి. మరి చూద్దాం ప్రభుత్వం ఏం చేస్తుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.